అద్దంటే ముద్దవప్పు వండిండురా తెల్లరాక నా కడుపు గుర్రు గరురా అద్దంటే ముద్దవప్పు వండిండురా తెల్లరాక నా కడుపు గుర్రు గరురా ఉరుకురుకు అంటాంది కడుపు నేనుండలేక తింటిరా పప్పు ఉరుకురుకు అంటాంది కడుపు నేనుండలేక తింటిరా పప్పు. శంకరన్న ఓ శంకరన్న ఏందిరా ఏడికే నన్నిటి చెగేసుకుంటూ ఉరుకుతున్నావు? బంతి భోజనాలకు రా. అబ్బా బంతి భోజనాలకా నన్ను తీసుకుపోవా? ఎర్రగడ్డకు ఎవర్రా బంతి భోజనాలు పెట్టేది? నేను తిని పోతాను రా. ఉచ్చుకొత్తంటే శంకరన్న అని పిలుస్తాను. నీ అవ్వ ఎటైతే అటైతే నేను రానా అత్తు నాకు. చెల్లె ఓ చెల్లె కొబ్బరి తెచ్చినా అరే ఏడనే కోటన్నా ఆగో తెమ్మంటే గిన్నెడు తిన్నాడు పందిగుండ బొరినట్టు బొరుతుండు కాదే ఎక్కడ తెస్తాడు? ఏ నడిసి ఈపు ఇవాళ మొత్తం ఆగుద్ది. ఏ మామ అవుతుంది గాని నువ్వైతే మంచం నెయ్యోయి అబ్బా ఇవాళ ఎలబొద్దుగా లేచిన అని అచ్చి నాకు నీతులు చెప్తున్నావా? ఆ నీకే చెప్పాల నీతులు. ఏ నరిసి అయితే ఇయ్యాల ఇక నీతో గద్దప్ప ఏదైతే గాని బియ్యం దేపో రాదు మరి అట్లే నాది కూడా బండిదే కానే పెట్టొచ్చిన మూట. అనుకున్నా మా బియ్యం మీద నీకు ఇంత ఆరాటం ఎందుకు వచ్చిందని. నీ బియ్యం తెచ్చుటానికా? అయినా నీ కొడుకు నీకన్నా పీకడ ఎత్తే ఉన్నాడు కదా, తెమ్మన పోయినావు. నీ కండ్ల మన్ను ఎప్పుడు నా కొడుకు మీద నేనా? అట్లనా? గట్లనే పెంచు, రేపు నా బిడ్డతో చేపిస్తాడు గొడ్డు కట్టవు. ఏ రోడా నా కొడుకు ఆగమాగం పెరుగుతున్నాడురా. నువ్వెంత నీ బిడ్డెంతరా? ముక్కాల పొద్దుకు 36 సంబంధాలు తీస్తా ఇంటి ముందు. అబ్బో మైసూరు మహారాజు కొడుకు అత్తయ్య అన్ని సంబంధాలు. ఏం పుట్టింది? ఏం మాట్లాడుతున్నావు? ఏ రోడా నువ్వు అన్నందుకన్నా దించే చూపిస్తా. ఇక నీ బిడ్డకు ఎవరన్నా ఇచ్చి చేసుకో. అన్నా నాగరాదే ఏ పోనీ తీయరాదే? ఇక మన పొరికి మోడ దొరకడా? నీ మీద మన్నువాడా ఎడుకుక్క కరిచిందా? ఎన్నడు మాట్లాడండి ఎక్కిరించినట్టు మాట్లాడాము అన్నతోనే. మాట మాటకు తప్పు బోర్డర్ ఎత్తుకి ముప్పు. ఎప్పటికి ఇట్లా కూడా మీ అన్న ఇకని మన బిడ్డలు ఎవరికైనా ఇచ్చుకుందాం. ఏ ఊక దిక్కుమల్లాడా ఇవరకే పెద్ద బిడ్డను దూరాన్ని ఇచ్చుకొని దుఃఖంలో మునిగినావు. చిన్నదానన్న దగ్గర ఇచ్చుకొని కష్ట సుఖాలు చూసుకుందామంటే కాళ్ళ కట్టెరికి నాటి ఎత్తివి నీ దినాలు గాను. అయ్యో ఆయన కొడుకే ఉన్నాడే, ఇక మన పొలకు మోడ దొరకడా? దాని బిత్తిరితనానికి ఏడ దొరకడుకో దొరకట్టు పిల్లగాన్ని. అబ్బా అనిల్గా ఆనందం అంటిదేరా. అంతేనే, అది వెళ్ళిపోతే అంత మబ్బే పానం. అయితేమే గాని శంకరన్న మూతి 3 అంకలు తిరుగుతుంది. 3 ముళ్ళు ఎప్పుడెత్తావే నీ మరదలకు? నీ అవ్వ పావుని పక్కల పెట్టుకున్నట్టేరా నీ సోపది పడితే. నీ అవ్వ నిన్నేమన్నా నన్ను కొడుతున్నావే? ఏమన్నా అంటానవా? మూతి 3 వంకలు తిరిగింది, చెవులు షేగోడులు ఎక్కున్నాయి. ఏం ఎక్కిరిచ్చుర్రా ఇది? నేను అన్నని కూడా అన్నా నన్ను బదనం చేయక శంకరన్న. నీ చెవులు షేగోడుల లెక్కలు ఉన్నాయని నేను అన్నానే. మళ్ళీ అనుకుంటేనే అన్ననా అంటానవేంద్రా? అబ్బా ఆపే నీ కొట్టుడు. నీ అవ్వ లగ్గం చేసుకో అంటే నా లగ్గం చేస్తున్నావేందే? అది నా హాస్టల్ నుంచి రాందే లగ్గం చేసుకో అన్నారా? మరి రమ్మని జల్ది రాను రాను రాసపుండు ముదిరినట్టు ముదురుతున్నావు. అయినా ఇవాళ వదినత్తందట్రా. రాగానే రామయ్య పంతుల దగ్గర పోయి ముహూర్తం పెట్టి 3 ముళ్ళు వేసుడే 3 ముళ్ళు వేసుడే 3 ముళ్ళు ఏసుడే బ్యాండ్ తోటి బారాతు తీసుడే. 3 ముళ్ళు ఏసుడే బ్యాండ్ తో బారాతు తీసుడే. 3 ముళ్ళు ఏసుడే బ్యాండ్ తోటి బారాతు తీసుడే. 3 ముళ్ళు ఏసుడే బ్యాండ్ తో బారాతు తీసుడే. అయ్యో గిన్ని రోజులైనా గీ ఊరే మారలే. గవ్వే చెట్లు
గివే ఇండ్లు కొద్దిగా గి రోడ్డే మారింది సీసీ రోడ్ అయింది గంతే. బాబు ఓ బాబు అగ్గో మా బాపు ఇంట్లో లేనట్టున్నాడు కదా, ఎటు వెండో ఏమో, ఎటన్నా పోని జల్లి తానం చేసిపోతా, నా మరదలు ఫోర్ వస్తుంది, దాన్ని చూడాలి. అంటి కూతుర అమ్మో అక్షర ముస్తా బదిరింది, ముహూర్తం ముందరున్నది లలే. అయ్యో బాబు బియ్యానికి నువ్వెందుకు వినవే, నేను పోయి తేపోతున్నా. ఎవరు తెత్తేంద్రా బియ్యం? గంతేగాని ఎవరు ఎత్తేందే బియ్యం, ఇగో జల్లి బువ్వ కూర అండుపో. ఆ? అడగంగానే అన్ని తీరు అనడానికి నేనేమన్నా అడిగానారా? అందుకే లగ్గం చేయి నాకు అంటానా. కొడుకు నీకా? ఆ నీకా అంటాను, నువ్వు వేసుకుంటావా మరి? వాళ్ళ దగ్గర చంపితే భగవాన్ పడాలి పోయి. ఈ వయసులో నాకు పిల్లనిస్తారా? దెబ్బనిస్తే చేసుకుంటావానే మరి. అయితే నీ లగ్గం. ఆ కావన్నానే అంటాను కదా మరి. అయినా నువ్వు ఆగవన్నా ఆగత్తి, నా లగ్గం నా దిలికి దడికి గువ్వల గున్న నా దబ్బరెట్టే రవలి ఇవాళ అత్తందట్టే. ఓ రవలి కావాలి నాకు చెవిని. కొత్తగా అరే ఆ పోయి పేరు తెచ్చి అంటే నీ బొందిలో పానమే తిత్తా బిడ్డ. అగో ఇన్ని రోజులు ఆ పోరుతోటే పెళ్లి చేస్తా అంటివి, ఇప్పుడేమో పానం తిత్తా అంటానమేంది? అని ఆ పోరి నీకు అద్దురా, వేరే పోరిని చేస్తా. ఆ ఇప్పటికే అప్పకెడిచినట్టయింది నా ముఖం, ఇంకా ఆగన్నా? ఆగాలే కొడుక, ఆగకుండా ఆ పోరినే కలుస్తా, ఇంకా లవ్ చేస్తా అంటే నీ పెయ్యిల కొవ్వు గరగదిస్తా, కవర్లు తయారు చేస్తా. ఆ నువ్వేమన్నా చెయ్యి, నేను దెబ్బ రొట్టెనే చేసుకుంటా. వచ్చిందా నా దెబ్బ రొట్టె, పోయి కలిసాను అత్త. అమ్మా 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 ఇప్పుడే వస్తున్నావా ఎరావలి? ఇప్పుడే వస్తానే గాని నువ్వేందే ఎట్లా ఉన్నావు? ఏం లేదు బిడ్డ. ఏం లేంది గట్లెందుకున్నావే? అక్క యాదికొచ్చిందే. అప్పుడప్పుడు గిట్నే అక్క యాదికొచ్చింది అంటావు, అసలు అక్క కథ ఏందే? ఏం చెప్పానే, ఎక్కడో దిక్కుమల్లోనికి ఇస్తే మనకు దిక్కు లేకుండా చేసిండే అక్కను. ఆ ఏం చేసిండే అమ్మా? ఏం చేస్తాడే, గర్భవతి చేసిండు, గాలికి దిగిండు. పొద్దున్నండి నొప్పులు మొదలైనాక ఆ బద్మాష్ పడకావు దావకాలకు తీసుకుపోకుండా మాకు ఫోన్ చేసిండే. మేము పోయే వరకు బిడ్డ నొప్పులు తీసి నెరవడ్డదే. పట్టు అని దావకాలకు తీసుకుపోగా నడువంధ్రాన చేవిడిచిందే నా బంగారు బిడ్డ. అసలు అక్క తప్పే చేసిందే, గర్భవతి కాకుంటే మంచిగుండే. గమ్మతుందని మాట. పిల్ల పుల్ల ఐస్ క్రీమ్ తింటామంటే ఐస్ క్రీమ్ వద్దు కానీ అలా పుల్ల కావాలన్నదట. లగ్గమైనాక గర్భం రాకుంటుంటా అదే బిత్తిరిదానా, పోయి తానం చేయిపో. మా చేత గాని నేను ఓంగా జల్దిరా పిల్ల పెళ్లి చేసుకుందాం అన్నాడు మా కప్పమూతి బావ. ఇప్పుడు పోయి అడగత్తా ఏమంటాడో. తాగద్దు అనిపిస్తుంది, నా బాణం తాగకుంటే దల్లడిస్తుంది. అరే ఊగద్దు అనిపిస్తుంది, నా ఒళ్ళు ఊగకుండా ఉండనంటది. అరే తాగద్దు అనిపిస్తుంది, నా బాణం తాగకుంటే దల్లడిస్తుంది. అరే ఊగద్దు అనిపిస్తుంది, నా ఒళ్ళు ఊగకుండా ఉండనంటది. ఎవడు కానీ పెట్టే మందు ఆయనకి దండేసి దండం పెడదాం ముందు. ఎవడు కానీ పెట్టే ఈ మందు వానికి దండేసి దండం పెడదాం ముందు. తాగద్దు అనిపిస్తుంది. అరే కోడలి పిల్ల, చిన్నప్పుడు పాల డబ్బా చూడేదాన్ని, ఇప్పుడు డబ్బు రొట్టెలు ఎక్కడు. అరే అరే ఏమన్నా కూడలా ఇప్పుడు పెడతాను. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నా డబ్బు రొట్టె అన్నా.
ఓ డబ్బు రొట్టె కెడుతున్నావా? తప్పే. ఆయన మేనమామని కాదమ్మా, ప్రేమ కొద్ది తప్పేం లేదు. ఆయన నువ్వు ఎందుకు వచ్చినావు? బావని చూసిపోతా నచ్చిన. బావ అనే బంధాన్ని మీ బాపు ఎడబాపిండు కొడలా? ఎందుకడ ఆపుతాడు? ఎప్పుడో చిన్నప్పుడు అనే మా ఇద్దరికి లగ్గం చెప్తా అని. లగ్గ నాకు బగ్గున మనటడి చేసిండు మీ ఎర్రబాబు. ఈ మాట ఆయన్ని అడుగుపో. నేను బావని చూసిపోతా. బావలేడు, బాదం కాయలేడు. పోదావా శిశుల మంది ముట్టులో పోయన్న. అర్థంటే ఈ నుంచి వెళ్ళి అమ్మా అప్పుడు అన్ని మాటలని మీ ఎర్రబాబు ఇప్పుడు నిన్ను తోలిండా? నీ అవ్వ మా బాప ఏమన్నాడో ఈ మామ ఏమన్నాడో పోయి అడుగుతా. అత్త, ఓ నరసత్త, నరసత్త, ఓ నరసత్త. వరుసలు పెట్టి పిలుతూ అంటే అరిసెలు వచ్చినట్టు వచ్చుతా పెంకలేసి. ఏ మాటలు మాట్లాడుతున్నావు? అరే నువ్వు నోడుకో. అయ్యో ఉరుకులాడకే మామ, మళ్ళా పాకులాడుకుంటా. నా పాదాలు కడగాలి, పాదాలు కడగాలి. పాదాలు కడుగు కాదురా, నీ పంతే వరగాడనా? ఆగో శంకరన్న, ఏమైందే? మునుపటి కంటే మూతి ముందుకు సాగదీసి కూర్చున్నావు. నీకు ఎత్తులేదు సుతులేదురా, సుతులేదురా. నీ అవ్వ ఏం కొట్టుడే? చెప్తే వెళ్తుంది కదా, ఎత్తేందో సుతేందో. ఏం లేదురా, మా బాబు మా మామ కలిసి నా మర్దలను నాకు కాకుండా చేస్తారు. గట్టెట్లా చేస్తారే అన్నా? అగో అది నచ్చింది, నీళ్ళు పడుతున్నారా? దబ్బరట్టే 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 ఏము జరిగిందే? ఎర్రమామ గుర్రు గర్రని గెదుగుతాండేందే? కప్పమోతి 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 కలలు గనకింకా కోటి మామ మాటలు తిట్టి పోయినాడంట. చిన్నప్పటి ప్రేమ కదమన్నది, నేను కాదంటున్నానా ఏంది? దబ్బరొట్టే కప్పమోతి దబ్బరొట్టే కప్పమోతి. ఓ దబ్బరొట్టే అనిలుగా నా దబ్బరొట్టే పోతుందిరా, నా దబ్బరొట్టే పోతుందిరా, నా దబ్బరొట్టే. అప్పటి చింత చెట్టు కిందికి రమ్మంటేనే అన్ని మాట్లాడుకుందరు. నిజంగా రమ్మంటావు కదా? నిజంగా రమ్మంట. దబ్బరొట్టే ఏందే అమ్మా, ఎవరు అందువై కూర్చున్నావు? ఏమైనా బిడ్డ, నిండి గర్భిణి బిడ్డను ఒడగొట్టుకున్నానే, నీకు గండం వచ్చి పడ్డది కాదే. గర్భవతి అయి సచ్చింది మా అక్క అని, నేను గర్భవతి అయి సత్తనని నాకు లగ్గం వద్దని లొల్లి ఎత్తండి అయింది మా బాపు. అవునే అమ్మా, గర్భవతి ఎట్లయితారే?
బిత్తిరాడిది బియ్యం పెడితే చిప్పి లేదని దబ్బడి చేసిందట గా ముచ్చట నన్ను అడుగుతావే. అమ్మ చెప్పకపోతే అవతల చెప్తారే చెప్పు. ఏం చెప్పుడే నీ చెప్పుడు ఇంట్లో పీనికెళ్ళా నేను చెప్పా. చెప్పే ఎట్లత్తదో గర్భం. అవ్వ మందింటే నా మానం పోతదే. ఎట్లత్తది? మొగోడు చేతి ఎత్తే వస్తుంది. ఓ గంతేనా? అయితే నేను అస్సలు అయ్యనియా. చేసుకున్నాడు చెయ్యకపోతే షెర్కట్టెత్తాడే గాకిలుడు పోన్నాడు. మా బాపు భయపడేది నా కోసమే. మా బావ నా మీద చెయ్యయ్యా అంటేనే లగ్గం చేసుకుంటా. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈయనే ఉంది కదా, ఎవ్వరు లేరు. రవలి, ఓ రవలి, ఇక తాగిదా. ఏమైందా నీళ్ళు? ఆడ శంకరన్న చెవు కోసిన మేక లెక్క ఉరుతుండు కాదు. ఎందుకు? అప్పుడు శంకరన్న వెళ్తే ఆగుకుంటా పోయినావు కదా, అందుకే నిన్ను చింత చెట్టు కిందికి రమ్మన్నాడు. గట్లనా? అయితే చీపిరి వాడేసి చిట్కలెత్తపో. దా. ఈ అనిల్ గాడు చెప్తానని వేయండు. చెప్తే అది అత్తనంటుందో రానంటుందో ఏమో. ఆరెంజ్ లో ఉందా? శంకరన్న అత్తుంది వదినే, అత్తుంది. అరే నిజం చెప్పురా. అత్త అన్నదే. ఆగో రాని బట్టే కాదే. నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. అరే ఎంతసేపు చూసుకుంటారు, ఏదన్నా మాట్లాడుకోర్రి. అగో నువ్వు ఈడుంటే మేము ఎట్లా మాట్లాడుకుంటాం రా. ఆడ కావాలిగా అయిపో. ఇగో రవలి, చెప్పు శంకరి. ఇగో రవలి, చెప్పు శంకరి. రవలి, చెప్పు శంకరి. రవలి. ముట్టకుండా చెప్పు. ఈ పిల్లకు నీ ముట్టంగానే మూర్చెత్తది కావచ్చు. ఇగో నేనంటే నీకు ఇష్టమేనా? మరి నీకు? అబ్బో అబ్బో అబ్బో, నువ్వంటే చింపుకుంటా, పోసుకుంటా, కారం అత్తుకుంటా, నిమ్మకాయ కూడా విండుకుంటా. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఇది కథ. మరి మీ బాపద్దంటే ఊకుంటావా? ఊకుంటావా? ఊకుండటం అయితేనే ఉరికొచ్చిందా? నువ్వే అప్పుడు గంతగానం పిలిచి ఆగుకుంటూ వచ్చినావు. అట్టిగేం రాలే, ఆడ మా బాపు చూస్తాండు. సరే గాని మనం లగ్గం చేసుకుందామా? మొగోడు చేతి ఎత్తే వస్తుంది. మొగోడు చేతి ఎత్తే వస్తుంది. ఏంది పిల్ల అంత ఎట్లా చూస్తాను? అది అది అదే అదే అంటావు. అదేందో చెప్పరాదు. నా మీద చెయ్యయ్యా అంటే చేసుకుంటా. చెయ్యా? ఓహో కొట్టద్దంటాందేమో. రవలి నీ మీద చెయ్యి కాదు, కాలు కూడా అయ్యా. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అమ్మో నువ్వు ఏడు చెయ్యెత్తావేమో అని భయపడ్డా. అయితే నువ్వే నా మొగని. అబ్బో నా పండురు, నా చక్కెర్రు, నా దెబ్బరెట్టరు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అయితే అప్పటికి రామయ్య పంతుల దగ్గర పోయి మన లగ్గం చేయమద్దామా పిల్ల? అబ్బో ఏడ్తాను. ఏమైంది? ఫీల్ అయినట్టున్నారు. అగో ఈ పోరు అట్టి ఏడ్చుకుంటూ పోతుంది. నేనేమన్నా? ఏం చేసినావు శంకరన్న? నేనేం చేయలేదురా. ఏం చేయనికి అట్లని కురుకుతుంది? ఏమోరా. అగడబడ్డ పోషమ్మ మొగన్ని మింగినట్టు నువ్వేదో చేసినవే, అట్టికి ఎందుకు ఏడ్చుకుంటూ పోతుంది? అరే నేను ఏం చేయలేదురా. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఇక మా అక్క సచ్చినట్టు నేను కూడా చత్తా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏందే బిడ్డ రావాలి? 3 నెలల నుంచి మూగెత్తు ఎత్తాను. ఏం లేదే బాపు. నర్సి, ఓ నర్సి, నర్సి, ఓ నర్సి. ఏంటిది? ఏందే పోరికి ఏమైంది? ఏమో నేను అడుగుతా, నువ్వు విన్నే ఉండు. ఏందే రవలి గిట్లుండబడితివి? ఏదన్నా ఉంటే నాకు చెప్పరా? అదే అమ్మా అది అది ఏంటిదే అది? నేను గర్భవతి. ఏంది గర్భవతమైనవా? ఎవడే అంత పని చేసిన దరిద్రుడు? ఏంటా ఏమట్లా అరుస్తాడావు? కుక్క ఏమైనా గడిచిందే? అమ్మా ఇక నేను సత్తానే.
నీ మీద మన్నువాడా నువ్వేం చావవు అని వాడెవడో చెప్పే. శంకర్ బావా. నేను అనుకున్నా అట్టిగా తీయడని ఆ కోటి బావా అలా కొడుకు చూసుకొని పిండే ముసుగొలుపుతే ఊకుండటాడు వాడు. పోయి అడుగుదాంపా. నడు దావే దా. హసక్ 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 హసక్